మిథున రాశి 2025 ఆగస్టు నుంచి 2026 మార్చి వరకు ప్రధాన గ్రహ మార్పులు, ఫలితాలు పరిహారాలు. గురు గ్రహం 2025 మే 15 నుంచి అక్టోబర్ 19 మరియు డిసెంబర్ 6, 2025 నుండి సంవత్సరం అంతా మిథున రాశిలో ఉంటుంది. ఈ సమయంలో పరువు పోయే సూచనలు, అన్ని పనుల్లో ఆలస్యం, ఎంత పొదుపు చేసినా ఆర్థిక నష్టం, కుటుంబంలో ఒకదాని తర్వాత ఒకటి సమస్యలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. శని సంవత్సరం మొత్తంలో కూడా మీన రాశిలో శని సంచారం ఉంటుంది. తద్వారా ఉద్యోగంలో ఒత్తిడి, పైన అధికారులతో గొడవలు, వర్క్ చేసే చోట పాలిటిక్స్, ద్రోహం చేసే కొలీగ్స్, వ్యాపారంలో ఆటంకాలు, కొత్త కార్యక్రమాలు ప్రారంభించడంలో జాప్యం ఎదురవచ్చు, ఏ పని త్వరగా అవ్వదు. రాహువు మే తర్వాత కుంభరాశిలోకి మారాదు. వీటి ప్రభావంతో కుటుంబ సంబంధ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు, అనుకోని నష్టం, మోసాలు ఎదురు కావచ్చు, శత్రువుల బాధ పెరుగుతుంది. గ్రహ మార్పులకి ఈ పరిహారాలు చేయాలి. శాంతి కోసం గణేశునికి పూజ, హనుమాన్ చాలీసా పఠనం ఖచ్చితంగా చదవాలి. సోమవారం లింగాష్టకంతో శివారాధన తప్పనిసరి. ఆరోగ్య పరిరక్షణ కోసం సుబ్రహ్మణ్య స్వామి సమీపంలో పూజ, ప్రతిరోజూ తులసి మొక్క దగ్గర పూజా దీపం వెలిగించడం, దగ్గరలో ఉన్న పుట్టకి పూజ చేయడం వల్ల శుభ ఫలితాలు ఇస్తుంది. ఆర్థిక స్థిరత్వం కోసం వచ్చేవారికి సహాయపడడం, దాతృత్వం, శని దోష నివారణ పూజలు, శనివారం రోజు శనిదేవునికి నల్ల నువ్వులు, నల్ల బట్ట, నువ్వుల నూనె దీపంతో పూజించాలి. కుటుంబ సభ్యులతో వాదనలు మానుకోవడం మంచిది. మానసిక ఉత్తేజం కోసం ధ్యానం చేయడం తప్పనిసరి. మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ఈ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.